కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పలు కాలనీలు నీట మునిగాయి. మోకాలు లోతు వరకు వరద నీరు చేరింది. అలుగునూరు చౌరస్తాలో కురిసిన వర్షానికి రోడ్డుపైనే వరద నీరు చేరింది. వరద నీటిలో ఓ అంబులెన్స్ చిక్కుకుంది. దీంతో స్థానికులు అతి కష్టం మీద దానిని బయటకు తీసుకొచ్చారు. భారీ వర్షంతో రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. వర్షం వరద నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో తొలి వర్షానికే జనం అతలాకుతలమవుతోంది. లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి ఇండ్లలోకి నీరు చేరింది. రోడ్లు పక్కన తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ తెలంగాణ చౌక్ సమీపంలోని టూటౌన్ దగ్గర డ్రైనేజీ పొంగడంతో వరద నీరు ఇండ్లలోకి చేరింది. కరీంనగర్లో వర్షానికి సంబంధించి మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షం సిచ్యువేషన్ ఇప్పుడు ప్రజెంట్ మనం తెలంగాణ చౌక్ నుంచి టూటౌన్ పోలీస్ స్టేషన్ వెళ్ళే దారిలో సిచ్యువేషన్ చూడొచ్చు. ఇక్కడ మొత్తం మోకాలు మంటి నీళ్లు వచ్చినాయి. ఇక్కడ చాలామంది సంచార జాతుల వాళ్ళు, ఈ సిక్కు కులస్తులు వీళ్ళంతా కూడా చిన్న చిన్న పనులు చేసుకొని బతికే వాళ్ళ ఇండ్లు ఉన్నాయి. వీళ్ళంతా కూడా టెంపరీగా గృహాలు వేసుకొని ఉంటే మొత్తం మునిగిపోయినాయి. ఇక్కడ బండ్లతో సహా వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ అవన్నీ మునిగిపోయి పాడైపోయినాయి. చిన్నపిల్లలు వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు. వీళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ముఖ్యంగా ఫస్ట్ వర్షమే ఇంత పెద్ద కొట్టిందమ్మా, ఎట్లా ఉంది మీ పరిస్థితి? మాకే అయితే మేము నిద్రపోయినాం సార్. నిద్రపోతే లేసే వరకు చూడే వరకు మంచం మొత్తం నిండింది సార్. చూస్తే అన్ని సామాన్లు కొట్టుకుపోయినాయి. అన్ని ఇంట్లో రాసాన్లు, బియ్యంలు, బట్టలు అన్ని కొట్టుకుపోయినాం. సర్వనాశనమైంది. అని ఆ పిల్లలు కూడా ఛాయ్ కూడా తాగలేదు. ఇవారి దాకా పాలు లేదు, ఛాయ్ లేదు, ఇట్లానే ఉన్నాం. ప్రతి సంవత్సరం ఇట్లానే. మాకు గంగుల గారు సార్ ఉన్నాడు, అక్కడ ఎన్నోసారి పోయినాం. సాయం చేయండి, ఇట్లా వర్షాకాలంలో మా అన్ని మునిగిపోతాయి అంటే వాళ్ళు కూడా ఏం పట్టించారు. ఎక్కడి నుంచి అంటే మోరి ఉన్నది, మోరిగలా వస్తుంది. ఎన్నోసారి పెద్దోళ్ళకి సాయం అడిగినాం పోయి, మాకు ఇట్లా చేయండి అని. ఎవ్వరు పట్టించుకుంటలేరు. పరిస్థితి ఏందమ్మా? అంతా ఒకటే. మేము ఇదే మొత్తం 10 కుటుంబాలు ఉన్నారు. మొత్తం ఇళ్ళలో మొత్తం చూసిన నీళ్ళు మొత్తం. మీరు కొంచెం ముందుకు వస్తే తెలుస్తుంది, కొంచెం ముందుకు రండి. ఓకే, ఇక్కడ మొత్తం చూసినా కూడా పరిస్థితి అంతా చాలా దారుణంగా ఉంది. వాళ్ళంతా నడుస్తూ ఉంటే మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నాయి. అక్కడ చిన్నపిల్లలు కానీ వీళ్ళంతా కూడా అదే నీళ్ళల్లో ఆడుకుంటూ పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. చెప్పండి, మీరు ఎంతకాలం నుంచి ఉంటున్నారండి ఇక్కడ? ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఇప్పటి వరకు మాకు ఏం మద్దతు లేదు. మా అన్ని సమాన్లు పోతున్నాయి. నా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని హామీ ఇచ్చిండ్రు, ఏమి ఇవ్వలే మాకు. మా స్థలంలో ఫుల్ ఇప్పటి వరకు మాకు ఏం దొరకలేదు. మేము ఏం అంటున్నామంటే మాకు ఈ స్థలం కావాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉంటున్న వాళ్ళందరూ కూడా నిజానికి టెంపరీగా షెడ్లు వేసుకొని వాళ్ళు బతుకు తెరువు కోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మొత్తం వాళ్ళ చిన్న ఇండ్లన్నీ కూడా నిండిపోయినాయి. ఇది ప్రధాన సమస్య ఏంటంటే ఇక్కడ పక్కనే పెద్ద భారీ డ్రైనేజీ ఉంది. ఆ డ్రైనేజీ వరద కాలువను మొత్తం తీసుకెళ్ళి మొత్తం మానేరు నిధిలో కలిపే డ్రైనేజ్ అంతా కూడా పొంగి ఇక్కడికి వచ్చేసినాయి. ఇంట్లో ఉన్న వీళ్ళ సిచ్యువేషన్ కావచ్చు, వీళ్ళంతా కూడా కావచ్చు, ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వీళ్ళంతా ఇక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మా, ఏంది పరిస్థితి? మీరు పొద్దు నుంచి చిన్న పాపను ఎత్తుకొని తిన్నారా ఏమన్నా? ఏం తినలేదండి పొద్దు నుండి. ఇంకో వర్షం వచ్చింది, ఏం తింటాం? ఏమేమి తడిచిపోయినాయి? మొత్తం అన్ని తడిచిపోయినాయి. వంట సామాన్లు అన్ని తడిచిపోయినాయి. ఎవరైనా వచ్చినా మరి ట్రాఫిక్ పోలీసులు కానీ? ఎవరు రాలేదు. ఓకే, చూడొచ్చు. వాళ్ళకు ఇంట్లో కనుక చూస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న సిలిండర్లు కానీ వాళ్ళ వంట సామాగ్రి కానీ మొత్తం తడిసిపోయి నీళ్ల పాలైనాయి. ఇట్లా సంచారంగా ఎవరైతే రోడ్డు పక్కన ఇట్లాంటి షెల్టర్లు వేసుకున్నారో వీళ్ళే కాదు, పెద్ద ఇళ్లలోకి కూడా నీళ్ళు వచ్చినాయి. ప్రధానంగా కరీంనగర్కు ఈ డ్రైనేజీ ప్రతి సంవత్సరం కూడా వరద నీటిని తీసుకొచ్చి ముంపునకు గురి చేస్తూ ఉంది. ఈ ముంపు బాధితులంతా కూడా ఇక్కడ ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. ఇది దాదాపు వర్షం ఎడిసిన తర్వాత చాలాసేపటి వరకు కూడా నీళ్లు పోయే పరిస్థితి ఉండదు. వీళ్ళైతే చాలా సాయం కోసం అర్థిస్తూ ఉన్నారు. తమ కోసం ప్రతి సంవత్సరం ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మమ్మల్ని ఎట్లాగానే చేసి ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నారు. వీళ్ళ సిచ్యువేషన్ కనుక ఇట్లాగే ఉంటే వీళ్ళు ఈ రోజంతా కూడా పస్తులు ఉండాల్సిందే. వీళ్ళకి కనీసం ఆహారం కానీ అవి కానీ సరఫరా చేసే వాళ్ళు కూడా ఎవరు రాలేదని చెప్తా ఉన్నారు. ఓవరాల్గానైతే మొత్తం ఇక్కడ ఉన్న దాదాపు 10-15 కుటుంబాలకి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది కరీంనగర్ నగరంలోని కరెక్ట్గా తెలంగాణ చౌక్ అంటే కరీంనగర్కు గుండెకాయ లాంటి ప్రాంతంలో ఉన్న సిచ్యువేషన్. చాలా చోట్ల కూడా ఇట్లాంటి ఇబ్బందులు అయితే ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇది ఈ సీజన్లో మనం ముందే చెప్పుకున్నట్టుగా ఫస్ట్ వర్షానికే ఇట్లా ఉంటే దాదాపు ఇంకా 2 నెలల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఈ సిచ్యువేషన్ రాకుండా ఏం చేస్తారన్నది ఆలోచించాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.